పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా అభయం, యేసయ్యా నీవే నా శరణం. ప్రేమైన సహోదరి సహోదరులారా, 11 నెలలు గడిచిపోయింది. 12వ నెలలో మొదటి రోజునకు మనం చేరి ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. అలాగే ఆగమన కాలంలో మనమందరం కలిసి 2వ దినంలో ఉన్నాం. దేవుని యొక్క రాకడ ద్వారా మనం ఎదురు చూస్తున్న ఆ దర్శనం, అంటే అద్భుతం చూడాలని ఎదురు చూస్తున్న మీ కన్నులు, ఈ రోజులలో అలాంటి దాన్ని చూచుటకై ఈ పాటని సెలెక్ట్ చేసి పాడుతున్నాం. దర్శనం చూడండి. ముందుగానే మీ ఇంటిలో జరగబోయే అద్భుతాలను దర్శన రూపంలో చూసుకుంటూ నాతో కలిసి ప్రవచన రూపంలో ఈ పాటను ఈరోజు పాడటానికి సిద్ధపడండి. We have a vision in our eyes, heart, that we will receive the miracle during this Advent, the second day of Advent, the first day of the month of December. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా దేవుని యొక్క కరుణ కోరుతూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో కరుణామూర్తి యేసు హృదయమునకు మన విన్నపాలను అర్పించి ప్రార్థిస్తాం. ఈ దినము మన మధ్యలో సేవ చేసినటువంటి కల్పన దాస్ వారి యొక్క పెళ్లి వార్షికోత్సవాన్ని 19వ సంవత్సర వార్షికోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా దేవుని యొక్క అనుగ్రహంతో వారి కుటుంబాన్ని దీవించిన దేవునికి స్తోత్రం చెల్లిస్తూ వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబ సభ్యులను దేవుడి హేరాళముగా దీవించమని ప్రత్యేకంగా మనమందరం కలిసి ప్రార్థించుకుందాం. వారి మనసులో హృదయంలో అనుకున్నటువంటి కార్యముల కన్నా ఎక్కువగా దేవుడు వారిని దీవించమని ప్రార్థిస్తాం. కల్పన దాస్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే తానుగుండ్ల మరియ జస్విత జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, చదువుడు, జ్ఞానం, కృపలో ఎదుగునట్లుగా, జ్వరం నుండి స్వస్థతని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు వినయ్, శ్వేత. తానుగుండ్ల మరియ జస్విత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను, ఈ నెలకు సరిపోయే దీవెనలను ప్రభు మనకు దయచేయమని భక్తితో ప్రార్థించుదాం. అలాగే జి జోజీ, శౌరమ్మ, ఎస్ జోజయ్య, కత్రీనమ్మ, జి ఫ్రాన్సిస్, అన్నమేరి, జి స్లీవయ్య, మరియమ్మ, జి జోజీ, చిన్నమ్మ, జి చిన్నయ్య, రెబెక్కమ్మ, జి ఆరోగ్యయ్య, జి నవీన్, ప్రదీప్ కుమార్ ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు నాగోతు అలెక్స్, స్లీవమ్మ కుటుంబ సభ్యులు. ఆదోరిస్ సాలమోన్ రెడ్డి 4వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మల శాంతి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. మధ్యల జయంతి అతిథులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం కొరకు, ఎల్లప్పుడూ దేవుడు వారికి తోడై ఉండినట్లుగా ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఆరోగ్యమాతను వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కంచర్ల ఆశీర్వాదం, రోజమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, హెర్మన్ జోసఫ్, విజయ్ కుమారి మంచి ఆరోగ్యం కొరకు, వంశీ, సింధు ప్రత్యేకతను నెరవేరినట్లుగా, చిన్నారి బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు, సందీప్ NHIA నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో జాబ్లో జాయిన్ అవుతుండగా దేవుని దీవెనల కొరకు రాబో కాలమంతా కాచి కాపాడినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి ప్రార్థించిన మొత్తంగి బృందానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. క్రిస్టోఫర్ వల్లం, మేరీ రవీనా కుటుంబం యేసు తిరుహృదయమునకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం థోమస్, ఎం మేరీ, సుమా 14వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, ఆర్థిక సమస్య నుండి విడుదల, బిజినెస్లో అభివృద్ధి కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం థోమస్, ఎం మేరీ, సుమా 14వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. హీమ రూపిణి కుటుంబమును ఇన్ని దినములు కాచి కాపాడి సంరక్షిస్తూ ప్రార్థనలన్నిటికీ సమాధానం ఇస్తున్న దేవునికి కృతజ్ఞతగా, తల్లిదండ్రులను ప్రభు ప్రమాదం నుండి కాపాడినందుకు దేవునికి కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎం మేరీ జీవితంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు.
భాను తేజకి 10th క్లాస్లో మంచి ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా, ఇంటర్ చదువుచుండగా మంచి జ్ఞానం, తెలివి, మంచి ఉత్తీర్ణత సాధించినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే జోషిత మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు, అలాగే ఏడుకొండలు శివకుమారి మంచి ఆరోగ్యం, ఆగిపోయిన బిల్లులు వచ్చినట్లుగా, కుటుంబ ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. NMM భాగ్యమ్మ 75వ సంవత్సరాలు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, రానున్న కాలంలో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించినట్లుగా దేవుని గణపరస్తూ జీవించే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు జి ఫాతిమా, సరిత కుటుంబ సభ్యులు. అందరూ కలిసి భక్తితో కరుణ జపమాలను ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడి నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈ ఆగమన కాలంలో మన దృష్టి అంతా ప్రభు మీద ఉంటే మనము దేవుని దర్శనం పొంది మనము నిరాశకు గురి కాము అని 34వ కీర్తన 5వ వచనంలో కీర్తనగారుడు చెప్తూ ఉన్నారు. దీనులు ప్రభు దివ్యముఖమును దర్శించి అతని నుండి వెలుగును బడయుదురు, వారు నిరాశకు గురికారు. The Lord's word says in Psalm 34:5, the humble people will look unto God and they will radiate the light and he will never put them to shame. ఈ రోజులలో మన దృష్టి అంతా ప్రభు మీద ఉండేటట్టు, దేవునితో గడిపేటట్టు ప్రభుని ప్రార్థిస్తాం. 119వ కీర్తన 18 ప్రకారం మనం ఈరోజు మన ఆత్మీయ కళ్ళు తెరవబడాలని, మన ముందు ఉంచబడిన అద్భుతాలు మనం చూడాలని భక్తితో ప్రార్థనతో పాడుదాం. ప్రభు నిదర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసుకి. ప్రభు నిదర్శన భాగ్యమును
ప్రసాదించు నీ దాసుకి. నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా భయం, నీవే నా శరణం. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. కన్నులు నిన్నే చూడాలి, నీ కాంతిని నేను పొందాలి. జీవన గాథను తెలుపాలి, జీవన గాథను తెలపాలి. నీ కరుణను నేను పొందాలి, నీ కరుణను నేను పొందాలి. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసుకి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ చక్కటి పాటను ఆ రోజులలో ఫాదర్ క్రిస్తురాజ్ ఫాదర్ గారి ద్వారా రాపించినటువంటి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఫాదర్ గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈ నెలలో 13వ తారీఖున కొనియాడుతుంటారు. అందువలన ఫాదర్ గారిని విష్ చేయండి. అలాగే ఫాదర్ గారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించండి. చక్కటి పాటలు ఆ రోజు నుండి ఈ రోజు వరకు రాస్తున్నటువంటి కృపను ఫాదర్ గారికి దేవుడిచ్చాడు. ఈ రెండవ గుర్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనసులోని భయమెల్లా మాయము చేయుము దైవమా, జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా అని పాడబోతున్నాం. ఎస్, మలుపునందు. అందుకే ఎవరో నేను మంచిగా ప్రసంగం చెప్పినప్పుడు ఒకటి విన్నాను, చాలా బాగుంది, మీరు కూడా అప్పుడప్పుడు వాడవచ్చు. అది ఒక బెండే కానీ ఎండు కాదంటారు. ఎస్, అది ఒక జీవితంలో మలుపు, దానితో జీవితం ఆగిపోదు, దేవుడు మలస్తాడు అని అర్థం. ఎస్, మనసులో భయంతో ఉన్నారా? 12వ నెలలు అడుగుపెట్టాం, ఇక మా పిల్లలకి ఎప్పుడు పెళ్ళిళ్ళు, ఎప్పుడు మా జీవితంలో ఇది జరుగుతుందని, పరీక్ష దగ్గరికి వచ్చిందని భయపడుతున్నారా? మీ భయమన్నీ తొలగిపోయే పాట ఇది.
34వ కీర్తన 4వ వచనం, నేను ప్రభువును ఆశ్రయింపగా అతడు నా మొర వినెను, నా భయమెల్లా తొలగించెను. Psalm 34 verse 4, when I looked for the sanctuary of the Lord, he heard my cry and all my fear vanished. He made it to vanish. భక్తితో పాడదాం. ఈ భయమన్నీ తొలగిపోయే రెండవ గుర్తిది ప్రార్థిస్తాం. మనస్సులోని భయమెల్లా మాయము చేయుము దైవమా, మనస్సులోని భయమెల్లా మాయము చేయుము దైవమా, జీవితపు ప్రతి మలుపునందు, జీవితపు ప్రతి మలుపునందు తోడై ఉండుము దైవమా, తోడైయుండుము దైవమా, నీవే నా అభయం, నీవే నా శరణం, నీవే నా అభయం, నీవే 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 నా శరణం. ఏ విషయంలో భయపడుతున్నారో ప్రభు హృదయంలో సమర్పించి భయం తొలగిపోవాలని ప్రార్థించిన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనసులో భయం గురించి అర్పించాము. ఇప్పుడు హృదిలో నిండిన బాధలను ప్రభువునకు అర్పించబోతున్నాం. అలాగే ఎదలో కలిగిన పాప భారమును దేవునికి అర్పించి క్షమించమని ప్రార్థించబోతున్నాం. 1 పేతురు 5:10 కొంతకాలము బాధలు నిండిన తరువాత ఆయన స్వయముగా మిమ్ము తీర్చిదిద్దును, బలమును అనుగ్రహించును. For a short time you will go through many trouble, 1 Peter chapter 5 verse 10, but after that he himself will give you strength and you will come out of it. ఈరోజు యేసుక్రీస్తుని యొక్క దివ్య రక్తం, నిష్కళంకమైన రక్తం ఇక్కడ నుంచి యేసు యొక్క కరుణా కిరణాల నుండి ప్రవహించి మనలందరినీ కడుగునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థనతో పాడదాం. హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా, హృదిలో నిండిన బాధలను తొలగించుము నా దైవమా, ఎదలో పాప భారమును ఎదలో పాప భారమును క్షమించుము నా
దైవమా క్షమించుము నా దైవమా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు నీ దాసుకి. మన బాధలన్నింటినీ ప్రభువును కర్పిస్తూ ఓరట్టను దయచేసి దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆశిష్, నిఘారిక, మరి తంబి జోసెఫ్, మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నారు. ఏదో ఒక సమస్యలో న్యూజిలాండ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తితో దేవుడు పలుకుతున్నాడు, ఓపిక పట్టుము, నీ జీవితంలో అద్భుత కార్యములు చేస్తానని. అలాగే ఎంతమంది బాధల్లో కష్టాల్లో ఉన్నారో వాళ్ళని కూడా అర్పిస్తాం. అనేక కీడులు మనం చూసాం గడిచిన నెలలో. ఇప్పుడు మొదటి రోజునకు చేరి ఉన్నాం డిసెంబర్లో. దేవుడు భద్రంగా కాపాడితేనే తప్ప మన జీవితంలో మనం బ్రతకలేం. అందువలన దేవునికి అర్థం చేసుకుంటూ సమర్పణ చేసుకుందాం. లాస్ట్ మంత్ we saw so many accidents, so many people dying, burning and so on. Let us pray for special protection as we begin the first day of the month. అందరు కలిసి ప్రార్థించండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఈ నెలలో మేము చేయబోతున్న ప్రయాణములను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను.
నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా. ప్రే ఫర్ us. అలాగే తనువులో కలిగే వ్యాధులు, హృదయ గాయాలచే కలిగిన వ్యాధులు, ఇవన్నిటినీ స్వస్థపరచి బాగు చేసేవాడు మన ప్రభువే అని 30వ అధ్యాయం 17వ వచనంలో ఇర్మియా గ్రంథంలో ప్రభువే సెలవిచ్చాడు. నేను మీ ఆరోగ్యం దయచేసి మీ గాయాలను మాన్పుదునని చెప్తున్నాడు. వెన్ వీఆర్ ట్రబుల్డ్, వెన్ వీఆర్ బ్రోకెన్ అండ్ wounded, ఇన్నర్ wounds are there, can create sickness, and that is all healed by God, who says, I will heal your wounds and heal your sickness. Jeremiah 30:17. అందుకే గుండె చెదరిపోయిన వారికి నేను సమీపమున ఉంటానని 147వ కీర్తన 3వ వచనంలో ప్రభు సెలవిచ్చాడు. Psalm 147:3, Jesus said, God said, I am close to the broken hearted people. అందుకే ఆగమన కాలం అంటే ఆయన వస్తున్నాడు, రాకడ కాలం అనే అర్థం. మన వ్యాధులు అన్నీ నయమైపోవాలని గుర్తులో ప్రార్థించి పాడబోతున్నాం. 2వ లైన్లో ఒకవేళ హృదయ గాయాలచే అని ఉంటే హృదయ అనే పదమును వదిలిపెట్టి గాయాలచే అని పాడుదాం. మనమందరం కలిసి స్వస్థత కోసం ఈ గుర్తులో ప్రార్థనతో పాడుదాం. తనువులో కలిగే వ్యాధులను స్వస్థపరచు పరమ వైద్యుడా. తనువులో కలిగే వ్యాధులను స్వస్థపరచు పరమ వైద్యుడా. గాయాలచే కలిగిన వ్యాధులను, గాయాలచే కలిగిన వ్యాధులను బాగు చేయుము కరుణామయా. బాగు చేయుము కరుణామయా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించుని దాసుకి. ఇప్పుడే నాకు అర్థమైంది మా డాడీ ఎందుకు సిరిల్ దాస్ అని పేరు పెట్టాడని. మరియ తల్లి కూడా ఇదిగో నీ దాసురాలని చెప్పింది. నేను అనుకున్నాను ఎందుకు రాజాని పెట్టలేదు, నాకు దాసుని పెట్టారని. ఈ పాట నాకు మీకు చెందినదే. మరియ తల్లి దీన దాసురాలను దేవుడు కటాక్షించాడు. నా జీవితం కూడా అలాగే 11 నెలలుగా సాగిపోయింది. మీ జీవితంలో కూడా దేవుడు చేసిన మేలులను గుర్తించి రాబోయే దినంలో జరగబోయే అద్భుతాలను దర్శనంలో చూసుకుంటూ భక్తితో ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ సంవత్సరానికి చివరి 2 వడకాలు ఇంకా మిగిలినది. ఒకటి ఇంగ్లీష్లో, తెలుగులో. ఇంగ్లీష్ వడకం 10 సాయంత్రం నుంచి 13
మధ్యాహ్నం వరకు 3 రోజులే. రండి, దేవుని దీవెనలు పొందండి. దోస్ హు అండర్స్టాండ్ ఇంగ్లీష్, యు గాట్ a privilege of preparing for the new year and thanking the Lord. We have only 2 retreats left for this year. 10th evening to 13th afternoon will be the English retreat, and 15th evening to 19th evening is the Telugu retreat. ఫాదర్, అది 4వ వారమా 3వ వారమా అని అడుగుతున్న వారికి 4వ వారంలో కాదు, క్రిస్మస్ వస్తుంది కావున ముందు వారమే 15 సాయంత్రం నుంచి 19 సాయంత్రం వరకు మనము క్రిస్మస్ కోసం, న్యూ ఇయర్ కోసం ప్రిపేర్ చేసుకునే గొప్ప భాగ్యం మీకు లభిస్తుంది. అందువల్ల కుటుంబ సమేతంగా రావడానికి ప్రయత్నం చేయండి. 15th ఈవినింగ్ టు 19th ఈవినింగ్ ఈస్ ద ఫైనల్ రెట్రీట్ ఇన్ తెలుగు, అండ్ దట్ ఈస్ టు ప్రిపేర్ ఫర్ ద న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్. భక్తితో ప్రార్థన చేసుకుంటూ మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మొదటి రోజు మేము అడుగుపెట్టాం తండ్రి. చాలామంది ఈరోజు జన్మను చూడలేకపోయారు. గడిచిన నెలలో కొంతమంది ప్రభా నిప్పులో కాలి చనిపోయారు. ఇంకా కొంతమంది యాక్సిడెంట్లో చిక్కుకొని చనిపోయారు, వరదలో చిక్కుకొని చనిపోయారు. ఇంకా కొంతమంది ప్రభా ఐసీ వార్డులో వాళ్ళ జీవితంలో చికిత్సకు వెళ్ళినా అది ఫలించక చనిపోయారు. కానీ నేను ఈ బిడ్డలు బ్రతికి ఉన్నాం. ఏదో గొప్ప కార్యం మేము చూడాలని ఆగమన కాలం కూడా ఇంకొక ఆగమన కాలం చూస్తున్నాం తండ్రి. బిడ్డలు ఎదురు చూస్తున్న అద్భుత కార్యములు జరుగునుగాక, స్వస్థతలు జరుగునుగాక, కన్నీళ్ళంతా తుడవబడునుగాక. ప్రభువా, పిల్లల విషయంలో ఎదురు చూస్తున్న శుభకార్యములు శుభవార్త త్వరలోనే వచ్చునుగా. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హోషేయ గ్రంథం 11:4 గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గల కాణించుకొంటిని, క్రిందికి వంగి వారికి అన్నము తినిపించి తిని. ఒక మదర్, లైక్ ఎ మదర్, గాడ్ డస్ దిస్ ఫర్ అస్. ఒక తల్లి వలె కిందికి వంగి అన్నం తినిపించడం, తన బుగ్గలకు ఆనించుకోవడం, ఇదంతా ఎంత ప్రేమ కలిగిన మాట చూడండి. అలాగే పడిపోయిన వారిని దేవుడే లేపుతాడని కీర్తన 37:24 చెప్తుంది. మనం నమ్ముదాం. మీరు ఎక్కడ పడిపోయి ఉన్నారో మీ కుటుంబాన్ని దేవుడు లేపే ఆగమన కాలముగా ఈ కాలం మారునుగా. ప్రార్థిస్తూ పాడుదాం. చేయి విడువబడిన ఒంటరి వేళలో నా చేయి పట్టి నడుపుము దైవమా. చేయి విడువబడిన ఒంటరి వేళలో నా చేయి పట్టి నడుపు దైవమా. ఎడబాయని నీ హస్తముతో, ఎడబాయని నీ హస్తముతో అభయమొసగుము నా దైవమా. అభయము వసగుము నా దైవమా. ప్రభు నీ దర్శన భాగ్యమును ప్రసాదించు, నీ దాసులమైన నీ బిడ్డలకై అద్భుతాలు చేసి దీవించుమా. చివరి గుర్తు ఆశీర్వాదం కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అద్భుతాల కోసం ఇచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను ఆగమన కాలంలో ప్రవేశించిన ప్రతి బిడ్డ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను గడిచిన 30 రోజులుగా మాతో నిలబడిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను గడిచిన 30 రోజులుగా మరణించిన వాళ్ళ కోసం పూజలు అర్పించిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని మరణు శ్రమల ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రాంలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను ఆన్లైన్ ద్వారా లైవ్ చాట్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను DMI
24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు పూజలో పాల్గొంటున్న వారు, ప్రార్థనలో పాల్గొంటున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎవరు గుర్తించని వ్యక్తులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి దేవుని యొక్క ఆశీర్వాదముల కొరకై ప్రార్థించుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి ఆయన రాకడ కాలంలో ఉండగా మిమ్మల్ని దీవించునుగాక. May this advent season bring forth the presence of God in your life, and may the Lord bless you with all the graces possible. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Nive na abhayam, nive na sharanam, nive na abhayam, నీవే నా శరణం.